ఈనాటి సభలో ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ముందుగా తమ ఆశీష్ ప్రసంగాన్ని, అభిమాన ప్రసంగాన్ని రెండింటిని కూడా జబిలిగా అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. శివాయ గురవే నమః. సరస్వతీపుత్రాయ నమః. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు గొప్ప తాత్వికులు, దార్శనికులు, మహాకవి. అసలు గొప్ప కవిత్వం యొక్క లక్షణమే తత్వము అనిపిస్తుంది. అందుకు ఆ మహానుభావుని యొక్క కవిత్వంలో ప్రతి అంశము ఒక తాత్విక ధోరణితో, దార్శనిక ధోరణితో ఉంటుంది. పైగా కవిత యొక్క ప్రయోజనము తత్వదర్శనమే అని వారి యొక్క జీవన ప్రస్థానము, కవితా ప్రస్థానము కూడా తెలియజేస్తుంది. చిట్ట చివరి క్షణంలో ఆయన అన్న ఒక మాట ఆ రోజు పత్రికల్లో ప్రచురింపబడింది. అదేమిటంటే, భాగవతుడు, భగవంతుడు, భాగవతము మూడు ఒక్కటే అన్నారు ఆయన. అటువంటి అద్వయ స్ఫురణ ఆయన యొక్క ప్రతి రచనలో, అందులో తొలినాళ్ళల్లో రచింపబడినటువంటి శివతాండవంలో అది బాగా స్ఫురిస్తూనే ఉన్నది. శివతాండవం దానిలో ఉన్నటువంటి సంగీత లక్షణం చేత, నాట్య లక్షణం చేత, సాహిత్య లక్షణం చేత గొప్ప గౌరవం పొందడమే కాకుండా అందులో ఉన్నటువంటి తాత్వికత, భాగవత తత్వము ఇవన్నీ కూడా ఉదాత్తమైన స్థాయిలో ఉన్నటువంటివి. పైగా శివకర్ణామృతం అనేటువంటి సంస్కృత గ్రంథంలో తనదైన హృదయాన్ని ఆయన అనేకమాలు వ్యక్తం చేశారు. శివుని యొక్క రెండు రకాల చైతన్యాన్ని ఆయన వర్ణిస్తారు ఒక చోట. ముందుగా పరమేశ్వరుడు చైతన్య స్వరూపం, అంటే చైతన్యం రెండు రకాలుగా ఈ ప్రపంచంలో వ్యాపించింది. ఒకటి స్థిర చైతన్యం, ఇంకొకటి చర చైతన్యం. శివునకు స్థిరస్థాణు ప్రభుర్భీమహ అని ఒక నామం ఉన్నది. స్థిర స్థాణు అంటే కదలని వాడు అని అర్థం. మరి ఆయన నటరాజు, నటరాజు అంటే అన్ని కదలికలు ఆయనవే అని అర్థం. మరి కదిలేవాడు, కదలినవాడు రెండు ఆయన యొక్క భావాన్ని ఆయన శివకర్ణామృతంలో ఒక చోట చూపిస్తారు. ఆత్మానమాత్మనావేక్ష విగసంతం ముహుర్ముహు ముకుళీకృత నేత్రాబ్జం ఆదిదేవం ఉపాస్మహే అన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క ధ్యానమూర్తిని ఇందులో వర్ణిస్తున్నారు. తనలో తాను దర్శించుకుంటూ ఆ మహానుభావుడు మాటి మాటికి మందహాసంతో, అంటే ఆత్మానందాన్ని ద్యోతకం చేసే మందహాసంతో ధ్యానముద్రలో తపోమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థిరస్థానుమూర్తిని వర్ణిస్తూనే ఆయన యొక్క నాట్యమూర్తిని కూడా శివకర్ణామృతంలో ఆయన ఆవిష్కరిస్తారు. ఎంత చక్కగా అంటే, ధిమి ధిమితక మర్దల మర్దన నినదానుగ కోమల విచలిత పాద ప్రతిపద ప్రతిపద వలన ప్రకల్పిత వేద ప్రతిపదమవతాన్ మునిగణ బోధ అని ధిమిధిమగత మర్దల మర్దనదాగ్నుగ కోమల విచలిత పాద అంటే చలనాన్ని చూపిస్తారు. అలా ఈ జగత్తులో అంతా కూడా ప్రతి అణువులోనూ, ప్రతి వారి హృదంతరంలో కూడా నాట్యం చేసేటువంటి ఈశ్వర చైతన్యాన్ని శివతాండవంగా దర్శిస్తూ, ఒకవైపు సంస్కృతంలో, మరొక వైపు తెలుగులో, ఆ తెలుగు కూడా దేశీయమైన తెలుగుని, జాను తెలుగుని, అచ్చ తెలుగుని, ఆంధ్రమును అనగా సంస్కృతముతో కలిసిన తెలుగుని వాడారు. పైగా ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష అంటారు విశ్వనాథ వారు. తెలుగు భాషకు లక్షణం ఉంది, దానిలో సంగీతం ఉన్నది. అందుకు ఆ భాషతోనే వాగ్గేయకారులు అద్భుతమైన సంగీత కృతులను అందించినట్లుగానే శివతాండవం కూడా ఒక వాగ్గేయకారుల రచన వలె, ఒక మహాకావ్య రచన వలె కూడా సాగుతున్నది. తలపైన చదలేటి అలలు తాండవమాడ అలల త్రోపుడుల క్రొన్నెల పువ్వు కదలాడ మొనసిఫాలము పైన ముంగురులు చెరలాడ కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ కనుపాపలో గౌరి ఎలనవ్వు బింబింప కనుచూపులో తరుణ కౌతుకము చింబింప కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు నూగా అమర సంరంభహాకారములు రేగ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు క్రిసలయ్య జటాచ్చటలు ముసురుకొని వ్రేలాడ ముసలుడుచు తల చుట్టు భుజగములు పారాడ వికచ నేత్రస్యంది విమల దృష్టులతోడ తక జనుత జనుతయను తాళమానముతోడ మకర కుండల చకాచకలు చెక్కులు బూయా అకలంక కంఠహారాళి నృత్యము చేయ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు. ఇది ఏ భాష వేడ విన్నప్పటికీ కూడా శివతాండవం అర్థం అవడం కాదు, అనుభూతిలోకి వస్తుంది. అలాంటి అనుభూతినివ్వగలిగినటువంటి శబ్ద చిత్రాలు చూపిస్తూనే భావనాత్మకంగాను నాట్యశాస్త్ర విన్యాసాల్ని, శిల్ప చిత్రలేఖనాది కళల్ని కూడా ఇందులో చూపిస్తారు. ఎదురుగా శివుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది ఈ శివతాండవ యొక్క రచనలు. పైగా గజకృత్తి కడలొత్తి భుజగమున వ్రేలాడ, గజకృత్తి కడలొత్తి భుజముపై వ్రేలాడ
అజుడు కేల్గవమూర్చి హరహరాయని వేడ జనుత ధిమితక జనుత తదిగిణుత మధ్యలల రణనంబు మేఘ గర్భముల దూసుకుపోవ ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అంటూ స్వామి యొక్క కనుచూపుల కదలికల్లో ఉన్నటువంటి విశేషము కులుకు నీలపు కండ్ల తళుకు చూపుల బూయ. నాట్యంలో కనుబొమలతోని కనుబొమల కదలికలతోని చూపులతోని భావాన్ని చూపించాలి. అందుకు పరమేశ్వరుని యొక్క చూపుల్లో ఎన్ని రకాల భావాలు ఉన్నాయో చూపిస్తారు. తమ్ములై ఘటితమో దమ్ములై సుకృత రూపమ్ములై నవకోర కమ్ములై హావ పుల్లమ్ములై అంటూ స్వామి యొక్క నేత్రముల్ని వర్ణిస్తూ కులుకు నీలపు కండ్ల తళుకు చూపులు బూయ అని ఆ చూపులు నాట్యంలో అత్యంత విశేషంగా సాత్వికమనబడే అభినయాన్ని చెప్తాయి కనుక దాన్ని చూపిస్తారు. పైగా సకల భువనమ్ములాంగికముగా శంకరుడు అంటూ ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం అనే నందికేశ్వర కారికల్లో చెప్పిన అంశాన్ని చూపిస్తారు. పైగా శివతాండవం అంటే విశ్వమంతా దర్శించగలగాలి. అది దర్శించగలగాలంటే ముందు హృదయంలో ధ్యానించగలగాలి. కనుక హృదయంలో ధ్యానించగలిగేవాడు విశ్వమంతా శివతాండవాన్ని చూడగలడు. అందుకే ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వర ఆలయం వద్ద ఆయన 108 ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఆ ప్రదక్షిణలో భాగంగా ఒకానొక ఫెళఫెళార్భటలతో కూడినటువంటి వాతావరణంలో చెట్టు కొమ్మ విరిగిపడుతూ ఉంటే కదలకుండాను ఆయన తన దీక్ష నుంచి చెదరకుండాను శివధ్యానం చేసి ఆ శివధ్యానంతో అందించినటువంటి ఒక సమాధి దర్శన జనితమైన ఒక మహాకావ్యం, ఒక మహామంత్రరాశి శివతాండవం. అందుకే ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యంబట వచ్చిరి ఏము వియచ్చర కాంతలు జలదాంగనలై విలోకించుటకు ఏమానందము భూమి తలమున పరికెడున విపక్షులు ప్రాబల్కులో కల హైమవతి వలసన్నూపుర నినాదములకు అనుకరణంబులో. ఇక్కడ చెప్పేటప్పుడు పక్షుల పలుకులు కూడా ప్రాబల్కులు ఉన్నారు, వేదనాదములట. వేదనాదముల లేక లాస్యం చేయడానికి సిద్ధంగా ఉన్న అమ్మవారి చరణాలలో ఉన్నటువంటి ఆ కోమలమైనటువంటి మంజీరముల యొక్క మువ్వల సవ్వడులా అంటారు. అంటే పక్షి యొక్క కిలకిల రావాల్లో కూడా వేదనాదాన్ని గౌరీ చరణ కోమల మంజీర నినాదాల్ని దర్శించడం అనేది ఈశావాస్యమిదం సర్వం అనే భావనను ఆవిష్కరిస్తున్నటువంటి అంశం ఇది. అందుకే ఆ చిట్ట చివరిలోకి వచ్చేటప్పటికల్లా చెప్తున్నటువంటి భావంలో గుసగుసమని ఈ కిసలయములు సమ్మదపూరముగా మాటలాడినదో ఏమున్నది లోకేశ్వరు నాట్యమే ఓహో ఓహో ఊహాతీతం బియానందం ఇలాతలమ్మున అని చెప్తారు. పైగా తాండవము అంటే ఆర్భటి వృత్తితో ఉద్ధతంగా చేసే తాండవము, కైశికీ వృత్తితో కోమలంగా చేసేది లాస్యం. అందుకే శివతాండవము శివలాస్యము రెండూ మేళవించి తాండవ లాస్యముల మేళనమే ఈ జగద్రచన అనేటువంటి గొప్ప తాత్విక దర్శనాన్ని, విశ్వవిజ్ఞాన వైదిక ఋషి రహస్యాన్ని కూడా ఇందులో అందిస్తారు. పైగా ఆ తాండవలాస్య సమ్మేళనం అందిస్తూ చిట్ట చివరికి హరిహరాద్వైతాన్ని అందించిన ఒక గొప్పతనం. ఎందుకంటే మహానుభావుడు లీలాసుకుడు శైవావయన్నకులు తత్ర విచారణీయం అంటూ తాను శైవుడై కూడా శ్రీకృష్ణ కన్నామృతాన్ని రచించినట్లుగా ఈయన వైష్ణవుడై కూడా శివతాండవాన్ని అందించారు. దీన్ని బట్టి హరిహరాభేద ప్రతిపత్తి ఈయనలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే శేషశైల శిఖరాధివాసిన కింకరా పరమ వైష్ణవావయం తత్తథాపి శశిఖండ శేఖరే శాంకరే మహసి లీయతే మనః అని అంటారు. మేము శ్రీ వెంకటేశ్వరుని యొక్క పరమభక్తులం వైష్ణవులు అయినప్పటికీ నా మనస్సు ఎల్లవేళలా ఆ శివుని యందు లీనమవుతున్నది అని చెప్తారు. అందుకు తాను రచించిన రచన ఎలాంటిది అంటే అష్టాక్షరీ జపపరాయణ మానసేన శైవాగమా కలన పుంఖిత సంభ్రమేణ. చక్కటి మాటలు ఇవి. అష్టాక్షరి జపపరాయణుడై శైవాగముల్ని సమగ్రముగా అవలోకనం చేసినటువంటి మహానుభావుడు నారాయణేన రచితం నవచంద్రచూడ కర్ణామృతం జయతు కామగవి సదృక్షం అంటారు. ఇక్కడ ఆ శివకర్ణామృతం కామధేనువుతో సమానము అని వర్ణించి చూపించారు. పైగా పెనుగొండ లక్ష్మిలో ఆయన బాల్యం నాడే ఆ రాయల చరిత్రని చక్కగా అందించినటువంటి మహానుభావుడు మేఘదూతమునందు ఇది శృంగార కావ్యంగా కాకుండా ఈ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, సామాన్య జీవన స్పృహ ఇత్యాదులన్నీ మేళవిస్తారు. మొత్తానికి ఆయన యొక్క మహత్వ కవిత్వ రీతులన్నీ పండరీ భాగవతం ఇత్యాది విషయంలో చెప్పడమే కాకుండా ఒక వాగ్గేయకారుడిగా, ఒక భాషా కోవిదుడిగా, ఒక దార్శనికుడిగా, తాత్వికుడిగా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ముఖ్యంగా యువతరం నేటి బాలురు కూడా ఇటువంటి గ్రంథాలని చదివి కంఠోపాఠం చేసి పలికినప్పుడు వారి ఆరోగ్యాలు బాగుపడతాయి, వారి భవిష్యత్తులు బాగుపడతాయి అని విన్నవించుకుంటూ ఆంధ్రభారతిని అర్చించడమే సరస్వతి పుత్రుల వారిని సమారాధించడం అనేటువంటి భావన చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి.